ఇక మాజీ మంత్రి వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఉదయం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. కృష్ణారెడ్డి 2022లో వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయవాదుల సమక్షంలో ఆయన్ను విచారించారు. ఈ పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలి వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. దీన్ని అప్పటి సిఐ గారు రాజు 642/2023గా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు. కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచే దాని విషయంలో, ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతని నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది. ఈరోజు మూలి వెంకటకృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము. ఈరోజు డిఎస్పీ గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత, నరేడి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన, దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, చెప్పాను రండి అని చెప్పాను. దాని మీదట ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణారెడ్డి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నరెడ్డి రాజశేఖర రెడ్డి, నరెడ్డి సునీత, రామ్ సింగ్ సార్. ఈ పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు.